వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్లో ప్రయాణికులు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. 38 ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో జనం కిక్కిరిసిపోయారు. కొందుర్గు మండలం రామచంద్రపురం దగ్గర నిన్న కొందరు ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేశారు. దీంతో బస్సులు నిలిపివేసి నిరసనకు దిగారు ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు. ఆర్టీసీ యాజమాన్యం తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 25 ఆర్టీసీ బస్సులు మహబూబ్ నగర్ సీఎం సభకు వెళ్లడంతో ప్యాసింజర్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రామచంద్రపూర్ దగ్గరికి వచ్చిందాడు. ఇద్దరు లేడీస్ ఒక అబ్బాయి ఉండే వాళ్ళు నేను మిల్లే వస్తుంటే వాళ్ళు బండి ఆపలేరు సార్. బండి ఆపకుండా నేను ఎత్తరా ఏమని కొంచెం స్లో చేసిన. వాళ్ళు చెయ్యి కూడా చూపించలేరు. నేను కొంచెం ముందరకు వస్తున్నా బండి ఎంబడి ఉరుకొచ్చారు. సరేలే మన వాళ్ళు వస్తుండ్రు కదా అని ఆపిన సార్. ఆపినాక లోపలికి ఎక్కి ధమాకా తక్కువ ఉన్నది, ఈ చిల్లరగాల లేక ఏడాపమంటే ఏడాపుతున్నారు కండక్టర్ తిట్టింది సార్. కండక్టర్ మీద లొల్లి పెట్టుకుంటుంటే నేను బస్సు రన్నింగ్ లోనే ఉన్నా సార్. కొందూరు మధ్యలో కొంచెం రామచంద్ర కొంచెం దూరం వచ్చినాక కొట్లాడుతుంటే ప్యాసింజర్ ఏం చేసినా ఒక కండక్టర్ మీద ఎందుకు